దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. మే నెల ఇంకా పూర్తి కాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపెడుతూ ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని ముంబై ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను తాకాయి. వేడి గాలులు, ఉక్కపోత కారణంగా ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు తీవ్రతరమయ్యాయి. 45 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా 44 డిగ్రీలు నమోదైంది. ఇక కడపలో 42 డిగ్రీలు, తిరుపతి రాయల చెరువులో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో వడగాల్పులు హెచ్చరికలు జారీ చేశారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక సాధారణంగా తీసుకునే జాగ్రత్తలే కాకుండా అత్యవసరమైతే తప్ప మండే ఎండల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. ఇక మండు టెండల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరిగితే వాంతులు, వికారంతో పాటు శరీరం పొడిగా ఎర్రబారే అవకాశం ఉందని పేర్కొంది.